శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతాము? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు అన్నాడంటే మనందరికి కూడా ఏమున్నట్టు చెప్పండి? రోగం ఉన్నట్టే కదా, అనారోగ్యంతో ఉన్నట్టే కదా. సరే, కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలో చేరిన వారు అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, ఏ రోగం వారికి ఉండదు. మరి ఎందుకు దేవుడు నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని లోకంలో బ్రతుకుతున్న మానవులందరికీ దేవుడు ఎందుకు ఆ మాట చెప్పినట్టు? మరి ఉన్నవారందరికీ కూడా దేవుడు ఈ మాట నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఎప్పుడు మనం చదువుకునేటువంటి మాట ఏంటంటే, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. దేవుడు నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి, లేకుంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలి, లేదంటే ప్రియురాయలు నా హస్తం మీద వేయాలి అని ఈ స్త్రీ కోరుకోలేదు. ప్రియులారు, ఏం కోరుకుంటా ఉందంటే ఈమె వస్త్రపు చెంగు మాత్రమే నేను ముట్టుకుంటాను, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని తన హృదయంలో డిసైడ్ అయిపోయింది. అంతే. ఈ జనసమూహంలో యేసయ్యను నేను తాకడానికి వీలైతుందో లేదో, నా రోగం గురించి చెప్పడానికి వీలైతుందో లేదో, ఇవన్నీ ఆమె ఆలోచన చేయలేదు. నేరుగా ఏం చేయాలనుకుంది? చాటుగా వెళ్ళి వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకొని నాకున్నటువంటి రక్తస్రావ రోగము నుండి విడుదల పొందాలని తన హృదయంలో డిసైడ్ అయిపోయిందంట ప్రియులారు. అయితే జరిగిన కార్యం ఏంటంటే, ఆమె అనుకున్నట్టుగానే నేను ఎదురుగా వెళితే నేను దుర్వాసన కొడుతూ ఉన్నాను, చాలా రోగంతో ఉన్నాను, దూరంబా అంటారు నన్ను, తర్వాత నా ఒళ్ళంతా కూడా రక్తపు మరకలతో ఉన్నది కాబట్టి అందరూ నన్ను అసహించుకుంటారు, కాబట్టి ఎదురుగ్గా వెళ్లకుండా చాటుగా వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టి నేను స్వస్థత పొందాలి అని ఆమె అనుకున్నట్టుగా చాటుగా వెళ్ళి యేసయ్యను ముట్టుకున్నది. వెంటనే రక్తధార కట్టెనని వ్రాయబడి ఉన్నది. వెంటనే ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావం అంటే ఆమెకు తెలియకుండానే రక్తం వెళ్ళిపోతూ ఉన్నది. ఇంత భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ ఉన్నది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమె అనేక తిప్పలు పడి తనకున్నదంతా కూడా వ్యయము చేసుకునేనని కూడా వ్రాయబడింది. ఆస్తి అంతా కూడా దానికోసం బాగు చేయించుకోవాలని ఎన్నో హాస్పిటల్ చుట్టూ కూడా ఆమె తిరిగినట్టు, ఎన్నో మందులు వాడినట్టు కూడా అక్కడ వ్రాయబడింది. కానీ ఆమెకు కుదుట పడలేదంట. అందుకని ఆమె మరింత సంకటపడెను అని వ్రాయబడింది. ఇన్ని డబ్బులు అయిపోతున్నాయి, ఆస్తులన్నీ అయిపోతున్నాయి, అయినా నా ఆరోగ్యం కుదుట పడడం లేదని మరింత సంకటపడిందంట ప్రియులారా. ఇంత సంకటంలో కూడా ఒక చిన్న ఆశ ఆమెకు పుట్టింది. ఆస్తి పోయినా పర్వాలేదు, ఇల్లు పోయినా పర్వాలేదు, స్థలం పోయినా పర్వాలేదు, నా వరకు నేను ఇదొక్క ఆశ ఉంది, యేసయ్య ఈ ప్రాంతంలోనికి వస్తే తప్పకుండా వెనక్కి వెళ్ళి కొంచెం వస్త్రపు చెంగు ముట్టుకోవాలన్న ఆశతో ఆమె అక్కడికి వెళ్ళడం, యేసయ్యను ముట్టుకోవడం, రక్తధార ఆగిపోవడం అంత రహస్యంగా జరిగిపోయింది. అయితే ఎవరు ఆమెను చూడలేదు ప్రియులారా. ఈమె కూడా ఎవరు చూడలేదు. అమ్మయ్య, ఎట్లో నేను అనుకున్నట్టుగా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, జాగ్రత్తగా నాకు రక్తధార ఆగిపోయింది, ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోతానని తన హృదయంలో అనుకుంది. కానీ జరిగిన కార్యం ఏంటంటే, ప్రభావము నాలో నుండి బయలుదేరి వెళ్ళాను, ఎవరో నన్ను ముట్టుకున్నారని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో నన్ను ముట్టుకున్నారు. ప్రభావము నాలో నుండి బయలువెళ్ళింది. అందరూ హేళన చేస్తున్నారు యేసయ్యని. ఏంటయ్యా ఇంత జనము కింద మీద పడుకుంటూ యేసయ్యా యేసయ్యా నేను వెళ్ళాలి, ఆయన వెంట నేను వెళ్ళాలి, నేను బాగుపడాలని నీ వెంట వస్తూ ఉంటే ప్రత్యేకముగా నన్ను ఎవరో తాకారని అంటున్నావు. ఇంత జనములో నిన్ను తాకకుండా ఎట్లుంటారయ్యా అని యేసయ్యతో అంటాడు. లేదు లేదు లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని యేసయ్య అనగానే జనాలందరినీ అటు సర్ది, ఎవరు నన్ను ముట్టుకున్నవారు ఎవరు నా దగ్గరికి రండి, కొంచెం నా ఎదుటిగా రండి అని ఆయన పిలిచేసరికి గడగడ వణికిపోతా ఉంది. అయ్యో నన్ను ముట్టుకోవచ్చా, నువ్వు ఇంత అపవిత్రురాలివి, నువ్వు నన్ను ముట్టుకోవచ్చా, నేను పరమ పరిశుద్ధులను, నువ్వు ఎట్లా ముట్టుకున్నావు అని ఏమంటాడో ఏమని గడగడ వణుక్కుంటూ ఆమె ఎదురుగా వచ్చింది. ప్రియులారా, వస్తే అప్పుడు నా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మాట ప్రకారమే అంటే దేవుడు ఏమంటాడో ఏమని వణికిపోయినటువంటి ఈ తల్లి దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట వలన ఎంతో ఆదరణ, ఎంతో నెమ్మది పొందుకొని అమ్మయ్యా దేవుడు ఏమంటాడో అనుకున్నాను అని ధైర్యం తెచ్చుకొని సంతోషంగా దేవుడు సమాధానము గలదానమై వెళ్ళమని దేవుడు చెప్పిన మాటను విని ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఆ కుమార్తె వెళ్ళినట్టు రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలాగున యేసయ్య దగ్గరకు వచ్చి ధైర్యంగా నాకున్నటువంటి వ్యాధిని, బాధను, బలహీనతను తొలగించయ్యా అని ఆమె ఎలాగున చెప్పలేకపోయిందో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఉంటాయి. రక్తస్రావ రోగం లేకపోవచ్చు, కానీ ఇంకే ప్రాబ్లమైనా ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. అయినా ఆమె శిష్యులను కలవనట్టు, ప్రధాన యాజకులను కలవనట్టు, పెద్దలను కూడా కలవనట్టుగా, యేసయ్యను కూడా కలవకుండా రహస్యంగా ముట్టి స్వస్థత పొందినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎవరికి చెప్పనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రాబ్లం ఏదో మీకు మాత్రమే తెలుసు, అది నీకు మాత్రమే తెలుసు, నీ భర్తకు మాత్రమే తెలుసు, లేక నీ భార్యకి మాత్రమే, లేక నీ పిల్లలకు మాత్రమే, నీ తల్లిదండ్రులకు మాత్రమే నీ ప్రాబ్లం తెలుసు. అది ఎవరికి తెలియకుండా యేసయ్య మూలంగా స్వస్థత పొందాలి. యేసయ్య మూలంగా నాకున్నటువంటి శోధన తొలగిపోవాలని రహస్యంగా నువ్వు దేవుని అడుగుతూ ఉన్నావేమో. అయితే ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడు దానిని స్వస్థపరచుటకు నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనలందరినీ కూడా అలనాడు భక్తుడైనటువంటి వారందరూ కూడా సర్వాధికారి చెంత చేరి బాగుపడినట్లుగా ఈమె కూడా యేసయ్య చెంగు ముట్టుకొని స్వస్థత పొందినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానిని నువ్వు ఎంత రహస్యంగా దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నావు, అంతే రహస్యంగా నిన్ను కాపాడి, నిన్ను స్వస్థపరిచి, నీకు విడుదలనిచ్చి, క్షేమమిచ్చి, శాంతినిచ్చి పంపాలని, సమాధానంతో పంపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.